ఒరే ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూట్ వంకరోడ్ అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా, ఏ నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్టలాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంట టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? కాదు బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్ నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీ దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. మహాలక్ష్మి గారు, అదేంటి నీకు టీసీ ఇచ్చేసారు కదా, మళ్ళీ కాలేజ్ రండి. చెప్పాను కదా నైట్ చాలా జరుగుతాయని. మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఈసారి ముందు వాడే మాట్లాడినా, తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది. అయితే తప్పులేదు. Beryllium combines with chlorine to give beryllium chloride. ఎలా? తర్వాత చెప్తా. Bunny, what's going on? ఏంటా గొడవ? సారీ మ్యామ్. చెప్పి నవ్వు. మహాలక్ష్మిని పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు, ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు, క్లాస్ రూమ్ లో కుదరదు, ఇంకెక్కడ మాట్లాడతావు? ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటమ్మా బన్నీ? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గిపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా
అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు ఎలా అనిపిస్తున్నా ఎరా అవమానించినట్టే అన్నారు మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా నన్ను- సార్ ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది, రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. రండి సార్. ఆహా బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమోన్. నా ఆడు పాపం తీసుకోబోతున్నానా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్ నో నో ఓ చెప్పొద్దా? సార్, వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్. కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. మా డాడీ. చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్న. పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి నీ సార్. మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగా మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా సార్? చొక్కా చుట్టూ చూపెట్టండి సార్, కత్తిగా చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. ఒరేయ్, మా మామగారు కానిస్టేబుల్ అంటరా. కూరగాయలు గట్రా కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు.
ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని. నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకోమ్మా, వెళ్ళు. మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికీ నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. మహి మహి ఏమే తల్లి భోజనం చేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోజనం చేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏయ్ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని భోజనం చేసేదాకా చెప్పరా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించేనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే గానీ భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నా, సోమరాజు ఆడి కూతురికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడంట. చెయ్యని వాడు చేసిన మరుక్షణం శోభనం అవ్వకుండానే పెళ్లి కొడుకుని చంపేస్తా. ఎంతమందిని చేస్తే అంతమందిని చంపేస్తా. వాడి కూతురు ఉంటే విధవాగా ఉండాలి, లేదా నా కొడుక్కి పెళ్ళాంగా ఉండాలి. వాడి ఆస్తి నాకు, వాడి కూతురు నా కొడుక్కి. ఇది ఫిక్స్. ఆగు. అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదురా నాకు వాలి కళ్ళు, చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం.
ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి రా. ఏంటన్నా? చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా. రా ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడా అన్న? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. రేయ్ అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టిందా అని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. ఏయ్! నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రా. ఏడాడు ఏడే రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా. వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా దూడ్చినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండి రా. రే వీడిని కూడా తీసుకెళ్ళండి రా. ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను రా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడి నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారే ఇక్కడికి వస్తుందిగా. వస్తుంది. రా టీ తాగుదాం. టీ తగ్గడానికి నేను రావాలంటరా? నువ్వు పట్టరా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డి తేలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట నేను గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు. సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దొబ్బేశారంట, నిజమా? దుబ్బేయడం ఏంటే? దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళు ఉన్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతోడు అడిగేవాడే
చెప్పలేక వస్తున్నాను. అరే ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాపం వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోల్ ఏంటి జానకమ్మా? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, ఒక్క నిమిషం అండి. బన్నీ నీకేరా ఫోన్. ఎక్కడి నుంచి? పోలవరం నుంచి జానకమ్మ అని చెప్పండి. అమ్మా అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా, చెప్పు. వచ్చే 22వ తారీఖున రథసప్తమి. నువ్వు వచ్చి లాగితేనే కానీ రథం కదలదు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా, ఏది మర్చిపోయినా అది మర్చిపోను. తప్పకుండా వస్తాను. పెద్ద సంగతి ఏంటమ్మా? జైలర్ గారికి అర్జీ పెట్టాను. రథసప్తమి రోజునే జైలు నుంచి పెద్దయ్య రిలీజ్ అవుతున్నాడు. ఏంటడి మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటడి, ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని అయిపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ, డాడీ బాడీ తాగేశారు. మమ్మీ, డాడీ బాడీ తాగేశారు. డాడీ 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ డాడీ ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్, ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు. హాస్పిటల్కి వెళ్దాం రానంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయసం తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా, ఎక్కడ చచ్చారా దైతులరా? ఆంటీ, మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్, ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలివితే అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దామనుకున్నాను. కర్మ. బాధపడకు డాడీ, ఈ పెళ్లి జరగదులేదు. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా?
ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. కిందున్నాడే మైసమ్మ, ఆవిడ మనిషి కాదు మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటికి వెళ్తాడో చూస్తాను. ఒరేయ్ ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్న. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. ఆ బన్నీగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా అది వీడ్డేలాగా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి అమ్మా, వధూవరులను తీసుకురండి. తల్లి 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 అమ్మా తల్లి, అయ్యో తలుపు తీయమ్మా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్, అకండి, వాణ్ణి ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఒరే సత్తి అన్నా, ఇది కళా నిజమారా? నిజమేనా? డాక్టర్ గారు, నాకు కళ్ళెలా వచ్చాయండి? బన్నీ పెట్టించాడు. నువ్వు? నేనే, నువ్వు కళ్ళు పొడి చేసిన సుధీర్ని. రాత్రి మా నాన్నగారు చనిపోయారు. ఆయన కళ్ళు నీకు పెట్టించేలా బన్నీ ఏర్పాటు చేశాడు. నీ కళ్ళు పొడి చేసి నేను ఎంత పాపం చేశాను. నా కళ్ళు పోయాక అర్థమైంది. కళ్ళు లేని వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరేమో కానీ నరకాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తారు డాక్టర్ గారు.
ఆ నరకం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు కాబట్టే చిరంజీవి గారు ఐ బ్యాంక్ పెట్టి నేత్రదానం చేయమంటున్నారు. వీలైతే కళ్ళు దానం చేయండి కానీ ఉన్న కళ్ళను పొడి చేయొద్దు.